మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా 158 సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు 3వ షెడ్యూల్కు సిద్ధమవుతోంది. జూన్ 19వ తేదీ నుంచి 3rd షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అసలు ఈ షెడ్యూల్లో ఏం జరగనుంది, సినిమాలో ఎవరు నటిస్తున్నారు, సంక్రాంతి రిలీజ్పై ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించలేదు. అందుకే ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తోనే సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కారణం చిరంజీవి మరియు బాబీ కొల్లి కాంబినేషన్ పై ఉన్న నమ్మకం. గతంలో బాబీ తెరకెక్కించిన కమర్షియల్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో ఆయన ఎలాంటి కథను తీసుకొస్తున్నారనే ఆసక్తి అందరిలో ఉంది. షూటింగ్ ఇప్పటికే వేగంగా కొనసాగుతోంది. 2 ప్రధాన షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. దీంతో నిర్మాణ పనులు కూడా అనుకున్న సమయానికి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూన్ 19 నుంచి ప్రారంభమయ్యే 3వ షెడ్యూల్ చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు పలువురు ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. కథలో ముఖ్యమైన కుటుంబ సన్నివేశాలు, భావోద్వేగ ఎపిసోడ్స్, అలాగే కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2 షెడ్యూల్స్లో విజయవంతంగా పూర్తి కావడంతో చిత్ర యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తోంది. 3వ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్లో కీలక భాగం ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అందువల్ల పూర్తి వివరాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో యువ నటి అనశ్వరా రాజన్ చిరంజీవి కూతురు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అనశ్వరా రాజన్ తన సహజమైన నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరియు చిరంజీవి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధాన్ని ప్రధానంగా చూపించే కొన్ని ఎమోషనల్ ట్రాక్స్ కూడా కథలో భాగంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రానికి సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమల్లో తమన్ అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించాలనే ఆలోచనతో మేకర్స్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాలకు అత్యంత కీలకమైన సమయం. కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువగా థియేటర్లకు వచ్చే ఈ పండుగ సీజన్లో మెగాస్టార్ సినిమా విడుదలైతే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే షూటింగ్ను వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమయానికి ముగించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చెప్పాలంటే మెగా 158 సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా జూన్ 19 నుంచి 3rd షెడ్యూల్ ప్రారంభం కానుండటం అభిమానులకు మంచి వార్తగా మారింది. మరి ఈ సినిమా గురించి మీ అంచనాలేంటి? చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.